ట్రంప్ మీద అప్పుడే వ్యతిరేకత మొదలైంది. 2 నెలల పాలన దరిద్రంగా ఉందని అమెరికన్లు అంటున్నారు. సరైన డైరెక్షన్లో నడిపిస్తున్నారా అన్న అంశాలపై పోల్ నిర్వహిస్తే పనితీరేం బాగోలేదని 52% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. 48% మంది మాత్రమే పర్వాలేదని చెప్పారు. ఎలాన్ మస్క్ జాయింట్ ప్రెసిడెంట్గా మారాడని మెజారిటీ అమెరికన్లు చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు పూర్తిగా వస్తోంది. ఈ 2 నెలల కాలంలోనే అనుకున్న దానికంటే ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకున్నారని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ దూకుడుపై మెజారిటీ అమెరికన్లు పెదవి వీరుస్తున్నారు. ప్రజామోదం, పనితీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అని పోల్ నిర్వహిస్తే లేదనే ఎక్కువ మంది అమెరికన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ పనితీరుపై 52% మంది అసంతృప్తిగా ఉంటే 48% మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందని అంటున్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే నిర్వహించినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం వచ్చింది. ఉద్యోగులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90% మంది సానుకూలత చూపారు. ప్రతిపక్ష డెమోక్రట్లు 90% వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59% మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాయని 45% మంది చెప్పగా సరైన దిశగానే దేశం వెళుతోందని 39% మంది బదులిచ్చారు. 15% మంది ఏ సమాధానమూ చెప్పలేదు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్ర సమస్యలపై ట్రంప్ దృష్టి పెట్టడం లేదని 52% మంది అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యతలు బాగానే ఉన్నాయని 40% మంది అమెరికన్లు ఒపీనియన్ చెప్పారు. మొత్తం 18 నుంచి 34 ఏళ్ల గ్రూప్లో 51% మంది ట్రంప్ పాలన సరిగా లేదని కుండబద్దలు కొట్టారు. మహిళలు 57% మంది ట్రంప్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జాయింట్ ప్రెసిడెంట్గా మారాడని ఎక్కువ శాతం మంది అమెరికన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.